కొద్ది రోజుల క్రితం అమెరికాలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో చాలా టెక్ కంపెనీస్ అయినటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ చాలా కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ట్రంప్ గారు సందేశం మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు అనంటే, టాలెంట్ని ఏఐలో ఉపయోగించే టాలెంట్ని అమెరికా నుంచి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఒక పాలసీ ఒక వర్డ్ చెప్పాడు తను. దానిని ఈరోజు డెమోక్రాట్ సంబంధించిన మీడియా, అదేవిధంగా మిగతా కంట్రీలకు సంబంధించిన మీడియా చాలా దానిని ప్రచారం చేస్తున్నది ట్రంప్కి అగెనిస్ట్ గా. అయితే ఐ వాంటెడ్ టు క్లారిఫై ఓన్లీ వన్ థింగ్ అబౌట్ దట్. యాజ్ ట్రంప్ ఆల్వేస్ టాక్స్ ఇన్ ద అమెరికా ఫస్ట్ ఎజెండా. అమెరికా ఫస్ట్ ఎజెండా అనే నినాదంతో మాత్రమే ట్రంప్ ఎన్నికలలో గెలవబడినాడు. కాబట్టి అమెరికా ఫస్ట్ ఎజెండా అనే దాని ప్రకారంగా ఈరోజు ఏఐ టెక్నాలజీలో ఏదైతే మార్పు వస్తున్నదో, ఏఐ టెక్నాలజీ ద్వారా ఏదైతే వస్తుందో, అమెరికా ఒకటే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ మీద చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. దాంట్లో ట్రంప్ యొక్క పాలసీ ఏదైతే ఉన్నదో, అమెరికా ఫస్ట్ ఉండాలనే నినాదం ఏదైతే ఉన్నదో, దానికి అనుగుణంగా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ని, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్స్ కానివ్వండి, ఏషియన్ అమెరికన్స్ కానివ్వండి, వేరే కంట్రీస్ ఉండగా, ఇట్స్ నాట్ దట్ Trump is not against for any other country, but his intention is very clear that America should be first in AI sector, AI technology. So that is what his intention. అంటే బేసిక్గా ఏంటంటే ఏఐ డెవలప్మెంట్ లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ లో అమెరికన్ సంబంధించినటువంటి సిటిజన్స్ ని ఉండాలి అనేటువంటి తన నినాదంగా ముందుకు చెప్పాడు. అదేవిధంగా ఏఐ టెక్నాలజీలో ప్రపంచంలో అందరికంటే ముందు ఉండి అమెరికా బార్డర్స్ సెక్యూర్ గా ఏ టెక్నాలజీలు ఉపయోగపడాలనే విధానంతో మాట్లాడండి తప్ప ఎక్కడ ఇండియన్ టెక్నాలజీని, ఇండియన్ టెక్కీస్ ని అగౌరవపరిచినట్టు గాని, ఇండియాను అగౌరవపరిచినట్టు గాని, వేరే దేశాన్ని అగౌరవపరిచినట్టు గాని ఎక్కడ ట్రంప్ మాట్లాడిన విధానం లేదు. అయితే కొన్ని మీడియా, డెమోక్రాట్ సంబంధించినటువంటి కొన్ని మీడియా ఏదైతే ఉన్నాయో వాటిని మిస్ ప్రాపగండా చేస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇండియాను కానీ, ఇండియా టెక్నాలజీని కానీ, ఇండియా టెక్కీస్ని కానీ ఎక్కడ ట్రంప్ వ్యతిరేకించలేదు. ఇంకా చెప్పాలంటే అమెరికా ఆల్వేస్ రెస్పెక్ట్ ద ఇండియన్ టెక్నాలజీస్, ఇండియన్ టెక్నికల్ గైస్ ఆర్ ఆల్వేస్. America always needs a technical pool from the whole world. So it respects the immigrants in all by mean. కాబట్టి ఎవరు కూడా టెక్నికల్ గా మీరు ఇక్కడ ఈ జరుగుతున్నట్టు ప్రచారంలో నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఏదైతే ట్రంప్ చెప్పిందైతే ఉందో అది ఇండియన్ అమెరికన్, అంటే నాలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి కానివ్వండి, మా పిల్లలకు కానివ్వండి, భవిష్యత్ తరాలకు కానివ్వండి, ఇండియా నుంచి వచ్చినటువంటి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆయన నినాదం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను.